నో అందరికి నమస్తే. ఈరోజు మనం కడప నుంచి అరుణాచలంకి అయితే పోతున్నాంనా. రాండి ఇంకా పోదాం. ట్రైన్ కూడా వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే నేను 1లో వచ్చి నిలబడుకున్నా. Attention of passengers. Train number 1631 Pune Junction Kanyakumari Express is coming on platform number 2. బాబా ఏం జనాలు నా ట్రైన్లో అయితే. అసలు కూర్చోవడానికి లేదు, బయటికి పోవడానికి లేదు, ఆ పక్క తిరిగే కూడా లేదు లోపలైతే. ఇంకా లాస్ట్ బాక్స్కి అయితే వచ్చేసిన జర్నల్లో. ఈ ఒక్క బాక్స్లో మాత్రం నిలబడుకోవడానికి మాత్రం స్థలం ఉందిన్నా. ఈ జనాలు ఉన్నా స్వామి, యాడ తిరుగుతుంటారు ఈ ఎండలకైతే. ఇంకా మా బావ తీసి ఇచ్చిన నీంబు పొడిన కూల్ డ్రింక్ తాగేసిన. ఇంకా పెద్ద వచ్చేసి ఇంకా బాబు వచ్చి ఇక్కడ కూర్చో, మా వాళ్ళని మీద కూర్చోబెట్టుకుంటాలే అని నాకైతే సీట్ అయితే ఇచ్చారన్న. ఈ మనిషి పేరు శివన్న. నాతో పాటు ఈ మనిషి కూడా వస్తున్నాడు. కొద్దిసేపు ఇంకా ఆడుకుందాం ఇద్దరం. తల బయటికి పెట్టినాడు, నేను లేచి ఇంకా తల అయితే బయటికి నూకిన అట్నే. రేణుగుంట్లోకి అయితే వచ్చేసినాం. రేణుగుంట్లోకి వచ్చేసరికి 2:30 అయింది టైము. ట్రైన్ అయితే ఒక 10 నిమిషాల ముందే వచ్చింది రేణుగుంట్లోకి అయితే. ఇంకా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయింది. రేణుగుంట్లలో ఒక 10 నిమిషాల వరకు స్టాప్ తీసుకున్నాడు. తిరుపతి కొండలు చూడండి. మన ట్రైన్ అయితే తిరుపతికి వచ్చేసింది. 3:15కి వచ్చేసింది నా తిరుపతికి అయితే. ఇంకా చూడాలి ఎంతమంది దిగుతారు, ఎంతమంది ఎక్కుతారు అని. కడప నుంచి తిరుపతి వరకు జనాలు. కాలు పెట్టడానికి కూడా లేదు. చూడండి ఎంతమంది దిగుతారంటే అంతమంది దిగుతాను తిరుపతిలో. తిరుపతిలో అందరూ దిగేసినాక ట్రైన్లో సిచ్యువేషన్ ఇది నా. ఒక్కొక్కరు ఒక సీట్లో కూర్చొని తినచ్చు, తిరగచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. మా ఫ్రెండ్ చూడండి పెరగన్నం తీసుకొని వచ్చాడు ఇంటి దగ్గర నుంచి. పెరగన్నం తినేసి ఇంకా పడుకున్నాడు. ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ టెంకాయల చెట్లు చూడండి నా తమిళనాడులో. టెంకాయ చెట్లు, అరటికాయ పండ్లు, బలు ఉంది నా లొకేషన్ అయితే. సూపర్గా ఉంది. సౌండ్ బాబా సౌండ్ మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది నా సౌండ్ వింటే. ట్రైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంజన్ యాడో ముందర పోతా ఉంది. మనం యాడో లాస్ట్లో ఉండాము.
కాట్పాడికి వచ్చేసినామన్నా. 5:50కి రావాల్సిన ట్రైన్ అయితే 5:40కి వచ్చా అన్న. తొందరగా వచ్చేసినాను. మనం ఇక్కడ ఇంకా దిగేసి ఇక్కడ నుంచి వేలూరు బస్ స్టాండ్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకా బస్సుకి వెళ్ళిపోతాంనా. ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి మనం బయటికి పోవాలంటే సో ఇట్లా ఏమో పోతాను కదా, అట్లయినా పోవచ్చు. లేదంటే కానీ బయటికి పోయి ఆటోని పట్టుకొని అట్లన్నా పోవచ్చున్నా. అట్ల నుంచి బయటికి వచ్చేసినాక ఆటో స్టాండ్ దగ్గర నుంచి ఆ పైన ఆటోలు పోతున్నాయి కదా, ఆడికి పోవాలన్నా. ఆడి నుంచి సిటీ బస్సులు ఉంటాయి, తర్వాత ఆటోలు ఉంటాయి, ప్రైవేట్ బస్సులు ఉంటాయి. ఏ బస్సు ఎక్కినా ఏ ఆటో ఎక్కినా వేలూరు బస్ స్టాండ్ లేదా న్యూ బస్ స్టాండ్ అని చెప్పాలన్నా. ఆడికి పోతాం. ఇదన్నా సిటీ బస్సులో. ఇదైతే సిటీ బస్ కాదు, అక్కడ కొద్దిగా ముందు 2 నిమిషాల ముందు నడిచిపోతే బస్ స్టాండ్. బస్సు అయితే ఎక్కేసినామన్నా. బస్ స్టాండ్కి 10 రూపాయలు నా టికెట్. బస్సులో అయితే, ఆటోలో అయితే 30 రూపాయలు అంట. మేమిద్దరం ఉన్నాం కాబట్టి బస్సు ఎక్కేసినామన్నా. తలా 10 రూపాయలు తీసుకున్నాడు. న్యూ బస్ స్టాండ్ దగ్గర దించుతాడంట. ఇక్కడ ముందర ఆటోలో పోయేటోళ్ళు ఉన్నా, మాతో పాటు ట్రైన్లో వచ్చా అన్న వాళ్ళు కూడా. వాళ్ళది గుత్తి అంటున్నావు. గుత్తి నుంచి వాళ్ళు కూడా మాతో పాటు వచ్చినారు అరుణాచలంకి. వాళ్ళకి ఆటోకి తలా 30 రూపాయలు తీసుకున్నారంటన్నా. వాళ్ళకి తెలియక పాపం ఆటో ఎక్కినారు, మేము బస్సు ఎక్కినాం. చవకన్నా 10 రూపాయలే మాకు. ఇదన్నా బస్ స్టాండ్. బస్సు వచ్చేసి అక్కడ దింపేసింది ఆ బస్ స్టాండ్లో. మేము వచ్చేసి ఈ బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసినాంనా. ఇక్కడ నుంచి చాలా బస్సులు ఉంటాయి. 10 నిమిషాలకు ఒక బస్సు అంటున్నారు అరుణాచలంకి. ఇదన్నా ఈ బస్సు ఎక్కినాంనా మేము. 65 రూపాయలు నా టికెట్ అరుణాచలంకి. నాన్ స్టాప్ అంటున్నా. ఇది అరుణాచలము తర్వాత తిరువణామలై అంటే కనుక్కుంటారు ఇక్కడ తమిళనాడులో. తిరువణామలై బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. నేను వీడియో తీసుకుందామని కండక్టర్ సీట్లో నేను కూర్చున్నా. ఆయనని వెనకాల కూర్చోబెట్టి అందాం. రైట్ వేలూరు నుంచి 3 గంటలు అంతన్నా తిరువణామలై. బాబా డ్రైవర్ ఏం స్పీడ్ ఏం రైడు. పాటలు పెట్టాడు, లైటింగ్లు పెట్టాడు.
9 వచ్చేసిన అన్న తిరునామలైకి. కరెక్ట్గా 3 అవర్స్లో వచ్చేసినాడు. 6 స్టార్ట్ అయినాము, 7, 8, 9. వెల్కమ్ టు తిరునామలై. అరుణాచలం బస్ స్టాండ్, తిరునామలై బస్ స్టాండ్ ఇదే నవ్వు. ఇంకా ఇక్కడ దిగేసి ఇంకా నడుచుకుంటూ పోవచ్చు, లేదంటే కానీ ఆటోలో ఉన్న పోవచ్చు. ఇంకా మేము ఇక్కడ దిగేసాము ఇంకా బస్ స్టాండ్లో. ఇదే అంటే లాస్ట్ స్టాప్. అరుణాచలం బస్ స్టాండ్. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చినాము, ఎట్లా పోయినాము, ఏమేం చేసినాము, ఎక్కడ రూమ్ తీసుకున్నాము, దర్శనం ఎలా అయింది మొత్తం చెప్తాను.